ఇంకుడు గొయ్య మనకి ఎంతో బోల్డ్ విశాఖపట్నంలో బోల్డ్ అంత నీళ్లు వర్షం పడినప్పుడు వస్తాయి. అన్నీ కూడా వేస్ట్ అయిపోతే సముద్రంలో కలిసిపోతే ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక సమ్మర్లో మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మంచి స్కీమ్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్లలో సెయింట్ ఆన్ సొసైటీ కూడా ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తారంటే అన్ని చోట్ల కూడా ఇంకుడు కూడా పెట్టి సమ్మర్లో కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా వాటర్ స్కేర్సిటీ లేదు. బట్ ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసి తెలుసుకున్నా. రీసెంట్గా నేను సౌదీ అరేబియా వెళ్ళా, మక్కా మదీనా వెళ్ళినప్పుడు అక్కడ చూసా మనంతా గ్రీనరీ, మన చెట్లు నాటాలి, చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అని చెప్తుంటాం కదా. అక్కడ చూస్తే ఖర్జూరపు చెట్లు ఉన్నాయి కానీ మామూలుగా అసలు గ్రీనరీ అనేది లేదు. మరి అటువంటి చోట ఎక్కడ కూడా పొల్యూషన్ ప్రాబ్లం లేదు. మనకు చూస్తే ఇన్ని చెట్లు ఉన్నా కూడా మనకి బోల్డంత పొల్యూషన్ ఉంది. అక్కడ చూస్తే చెట్లే లేవు కానీ పొల్యూషన్ ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఇదేంటిది నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయిన తర్వాత నేను బాగా స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఎక్కడైతే సీ ఉంటుందో సీ నుండి ఆటోమేటిక్గా ఆక్సిజన్ వస్తూ ఉంటుంది అని చెప్పారు. అది కాకుండా అక్కడ ఏంటది అమెజాన్ ఫారెస్ట్ నుండి కూడా అక్కడ గాలులు వస్తుంటాయి కాబట్టి అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం ఉండదని చెప్పారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎంత గ్రీనరీ ఉన్నా కూడా మనకి ఈ కాలుష్యం అనేది మెయిన్గా 4 వీలర్స్ 2 వీలర్స్ ఓల్డ్ అయిపోయి బాగా యూజ్ చేయడం, దానివల్ల వచ్చే వెహికల్ పొల్యూషను, ఆ తర్వాత ఏమో ఈ ఇండస్ట్రియల్ పొల్యూషను, పోర్ట్ పొల్యూషన్ అని కానీ ఇలా రకరకాల పొల్యూషన్స్ వల్ల వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా వల్ల మనకి ఆరోగ్యాలు పాడుతున్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, మనం మినిమైజ్ చేయడం పొల్యూషన్ ఎలాగానే చూసుకుంటే కనుక చాలా మటుకు మనకు వచ్చే జబ్బులన్నీ కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి ఒకప్పుడు రీసెర్చ్ పేపరు ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళను, తర్వాత అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్ వాళ్ళు కూడా ఒక సబ్మిట్ చేసినప్పుడు నేషనల్ సెమినార్ ఎన్విరాన్మెంట్ది, అక్కడ నేను ఒక పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. పొల్యూషన్ ఎలా ఉంది, కంట్రోల్ చేయడం ఎలాగని చెప్పేసి. అందులో నేను చాలా ఇవ్వడం జరిగింది సజెషన్స్ అవిను. నేను చూస్తుంది ఏంటంటే ఎవరు కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ పొల్యూషన్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇన్హేల్ చేస్తామో మనం గాలి, ఆ పొల్యూషన్ పార్టికల్స్ మన బాడీ అంతా ట్రావెల్ చేసి బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ చేసి మనకి చాలా నష్టం చేస్తుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత తీసుకొని దీన్ని మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే వాళ్ళు చెప్తే బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వింటారు. కాబట్టి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే, లోకేష్ గారు వీళ్ళందరూ ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక చాలా లాభం జరుగుతుంది. కాబట్టి జీఎంసీ కమిషనర్ కూడా దీన్ని దృష్టి సారించారని చెప్పి ఈ సందర్భంగా ఐఎం అహ్మద్ అనే నేను విశాఖపట్నంలో న్యాయవాదిగా ఉండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, ఆహార కల్తీ మీద కానీ, తర్వాత రకరకాల విషయాల మీద మేము లీగల్గా ఫైట్ చేస్తుంటాం. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ కోసం మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్తున్నాం.